అకాల వర్షాలు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్నాయి. ఉన్నట్టుండి ఈదురు గాలులు కాసేపటికవి పెనుగాలులుగా మారి విధ్వంసం సృష్టిస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం నలుగురిని బలి తీసుకుంది. ఎల్బీ స్టేడియంలో ఫ్లడ్ లైట్ టవర్ కూలి ఓ వ్యక్తి మరణించాడు. ఇటు జిల్లాల్లోనూ అదే పరిస్థితి ఉంది. ప్రకాశం, పాలమూరు జిల్లాల్లో పిడుగుపాటుకు 2 వ్యక్తులు మరణించారు. ఉరుముల్లేని పిడుగులా వస్తున్న వర్షాలు గాలులకు జనం బెంబేలెత్తిపోతున్నారు. అకాల వర్షాలు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్నాయి. ఉన్నట్టుండి ఈదురుగాలులు కాసేపటికవి పెనుగాలులుగా మారి విధ్వంసం సృష్టిస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం నలుగురిని బలి తీసుకుంది. ఎల్బీ స్టేడియంలో ఫ్లడ్ లైట్ టవర్ కూలి ఓ వ్యక్తి చనిపోయాడు. ఇటు జిల్లాల్లోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. ప్రకాశం, పాలమూరు జిల్లాల్లో పిడుగుపాటుకు 2 వ్యక్తులు మరణించారు. ఉరుముల్లేని పిడుగులా వస్తున్న వర్షాలు గాలులకు జనం బెంబేలెత్తిపోతున్నారు. అకాల వర్షాలు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్నాయి. ఉన్నట్టుండి ఈదురుగాలులు కాసేపటికే అవి పెనుగాలులుగా మారి విధ్వంసం సృష్టిస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం నలుగురిని బలి తీసుకుంది. ఎల్బీ స్టేడియంలో ఫ్లడ్ లైట్ టవర్ కూలి ఓ వ్యక్తి చనిపోయాడు. ఇటు జిల్లాల్లో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. ప్రకాశం, పాలమూరు జిల్లాల్లో పిడుగుపాటుకు 2 వ్యక్తులు మరణించారు. ఉరుముల్లేని పిడుగులా వస్తున్న వర్షాలు గాలులకు జనం బెంబేలెత్తుతున్నారు. హైదరాబాద్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దాంతో పలు చోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. హోర్డింగులు కూడా కుప్పకూలాయి. కొన్ని ప్రాంతాల్లో కరెంటు వైర్లు తెగిపడడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జంట నగరాల్లో కురిసిన వర్ష బీభత్సం గురించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. భారీగా వీచిన ఈదురుగాలులకు ఎల్బీ స్టేడియంలోని లైట్స్ పెట్టేటటువంటి టవర్ పూర్తిగా కూలినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఎదురుగా ఉన్నటువంటి పరిస్థితిని పూర్తిగా కూడా చాలా హైట్ గా ఉంటుంది. అంటే ఇది ఎల్బీ స్టేడియం బయట ఉండి ఎల్బీ స్టేడియంలో ఏదైతే క్రికెట్ ఆడేటప్పుడు వాళ్లకు లైటింగ్ ఇచ్చేటటువంటి ఇది ఏర్పాటు చేసినటువంటి టవర్, అలాంటిది కూలి మొత్తం పడిపోయినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇక్కడికి జీహెచ్ఎంసీ అధికారులతో పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి అధికారులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇప్పటికే ఇందులో ఎవరైతే ఆయకర్ భవన్ లో పనిచేసేటటువంటి సప్తగిరి ఇటు నుంచి వెళ్లడం మూలన తను చనిపోయినటువంటి పరిస్థితి, మరో 2 కూడా గాయాలు అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను సమీక్షించేందుకు ఒకసారి ఏం జరిగింది సార్? ఈ ఎల్బీ స్టేడియం దగ్గర ఉన్నటువంటి ఫ్లడ్ లైట్ టవర్ ఒకటి కొలాప్స్ అవడం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. అతను జీఎస్టీ శాఖకు చెందిన ఎంప్లాయీగా గుర్తించడం జరిగింది. ఇంకొక 2 గాయపడడం జరిగింది. వారిని ఇమీడియట్ గా హాస్పిటల్ తరలించడం జరిగింది. ఈ ఘటన జరిగినప్పుడు అంటే ఇక్కడ ఏమైనా ముందుగానే పాతబడి ఉందా, లేదంటే వీటిని ఉపయోగించే పరిస్థితులు ఉన్నాయి? ఎందుకు ఇలా జరిగింది అనుకుంటున్నారు? ద స్ట్రక్చరల్ స్టెబిలిటీ ఆఫ్ ది టవర్ ఏంటనేది ఒకసారి చెక్ చేయించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇది అనుకోకుండా జరిగింది కాబట్టి ఇమీడియట్ గా రేపే అన్ని మిగతా టవర్లన్నిటి కూడా స్ట్రక్చరల్ స్టెబిలిటీ చెక్ చేయించడం జరుగుతుంది. దిస్ వాజ్ అ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. సడన్ గా గస్టీ విండ్స్ రావడంతో టవర్ మొత్తం కొలాప్స్ అయింది. అదే టైంకి ఇక్కడ ఉన్నటువంటి వెహికల్స్, దాని కింద ఉన్నటువంటి మనుషులు కూడా గాయపడడం జరిగింది. మిగతా ప్రాంతాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? హైదరాబాద్
మొత్తం కూడా ఇదే ఈదురుగాలులు ఉన్నాయి కదా? చాలా చోట్ల నుంచి ఎమర్జెన్సీ కాల్స్ రావడం జరుగుతుంది. ఇప్పటి వరకు దాదాపు 40-45 కాల్స్ వచ్చేసాయి. ఇందులో ట్రీ ఫాల్స్, స్ట్రక్చరల్ కొలాప్సెస్, అదర్ టవర్ కొలాప్సెస్ ఇలా చాలా ఉండడం జరిగింది. మెయిన్ గా ఇంపార్టెంట్ ఏరియాస్ లో ఉన్నటువంటి కొలాప్సెస్ అవనివ్వండి, వాటర్ స్టాగ్నేషన్స్ కానివ్వండి క్లియర్ చేస్తున్నాము, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా. బై ది ఎండ్ ఆఫ్ ఫస్ట్ లైట్ అన్ని కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. ఇది ప్రస్తుతం ఎల్బీ స్టేడియంలో ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే ప్రధానంగా అంటే సిసిఎస్ వెనుక వైపు ఉన్నటువంటి గేట్ ఏదైతే ఉందో దాని పక్కన ఉన్నటువంటి ఘటన మనం ఎదురుగా చూడొచ్చు. అటు రైట్ సైడ్ అంటే ఎదురుగా ఉన్నటువంటి ఇటువైపు ఒక రోడ్ ఉంటుంది. ఈ రోడ్ సైడ్ వైపు వెళ్తున్నటువంటి దారిలోనే మొత్తం అది అటువైపు కూలింది. దాంతోనే ఈ ప్రమాదం జరిగినటువంటి పరిస్థితి. అక్కడ చాలా కార్లు కూడా పార్క్ చేసి ఉంటాయి. మనం లైట్స్ కూడా చూడొచ్చు. పైన అంటే ఎంతో ఎత్తుగా ఉండేటటువంటి లైట్స్ కూడా కూలిపోవడం వల్ల ఇదంతా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ స్ట్రక్చరల్ ను కూడా మనం పూర్తిగా పరిశీలించవచ్చు. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మొత్తం కూడా చక్కదిద్దేందుకు అధికారులు రంగంలోకి దిగారు. మళ్ళీ హైదరాబాద్ లో ఇతర టవర్స్ వాటికి సంబంధించినటువంటి ఎలా ఉన్నాయి, ఏంటి, అవి ఉండగలుగుతాయా లేదా అనే దానిపైన కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో మొత్తం దానిపైన ఒక విచారణ కూడా జరిపిస్తామని చెప్పి డిజాస్టర్ మేనేజ్మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ కూడా కొద్దిసేపటి క్రితమే మనతో చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఇది ప్రస్తుతం ఎల్బీ స్టేడియంలో ఏదైతే టవర్ కూలిందో టవర్ కూలిన ఘటన నుంచి అందిస్తున్నటువంటి సమాచారం. కెమెరా పర్సన్ హరీష్ తో రాజు, ఎన్టీవీ. అకాల వర్షాలు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్నాయి. ఉన్నట్టుండి ఈదురుగాలులు కాసేపటికి అవి పెనుగాలులుగా మారి విధ్వంసం సృష్టిస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం నలుగురిని బలి తీసుకుంది. ఎల్బీ స్టేడియంలో ఫ్లడ్ లైట్ టవర్ కూలి ఓ వ్యక్తి చనిపోయాడు. ఇటు జిల్లాల్లోనూ అదే పరిస్థితి ఉంది. ప్రకాశం, పాలమూరు జిల్లాల్లో పిడుగుపాటుకు 2 వ్యక్తులు మరణించారు. అలాగే ఉరుముల్లేని పిడుగులా వస్తున్న వర్షాలు, గాలులకు జనం బెంబేలెత్తుతున్నారు. ఒకరు మృతి చెందారు, ఇద్దరికి గాయాలు అవ్వడం జరిగింది. సో ఇమీడియట్ గా అన్ని డిఆర్ఎఫ్ బృందాలు కూడా ఇక్కడికి వచ్చి సహాయ చర్యలు చేపడుతున్నారు. నగరంలో పలు చోట్ల ఈ రోజు ఈదురుగాళ్ల వల్ల వర్షాలకు బాగా వాటర్ స్టాగ్నేషన్ అవ్వడము, వృక్షాలు కూలడము అండ్ అదర్ కాల్స్ రావడం జరుగుతుంది. ఇప్పటి వరకు దాదాపు 40-45 కాల్స్ అటెండ్ చేయడం జరిగింది. అన్ని కాల్స్ కూడా కంప్లీట్ గా అటెండ్ చేయడానికి 8 డిఆర్ఎఫ్ బృందాలు ఫీల్డ్ లో ఉన్నాయి. ఒకరు మృతి చెందారని తెలిసింది. అతను జిఎస్టీ శాఖకు సంబంధించిన సిబ్బందిగా గుర్తించడం జరిగింది. సుబ్రహ్మణ్యం అనుకుంటానండి. సో ఇంకా 2 మాత్రం గాయపడ్డారు. వాళ్ళని ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇంకా ఈ డెబ్రీ కింద ఎవరైనా ఇరుక్కున్నారేమో అని చెకింగ్ చేస్తున్నాము. కంప్లీట్ గా కొన్ని వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. ఇమీడియట్ గా ఇక నగరంలో ఈదురుగాలులు తర్వాత భారీగా కొన్ని చోట్ల కురిసిన వర్షం నగరంలో కొన్ని చోట్ల విధ్వంసం సృష్టిస్తోంది. ప్రస్తుతం ఎల్బీ నగర్ స్టేడియం దగ్గర అయితే ఫ్లడ్ లైట్ పడిపోయిన తర్వాత అక్కడ పరిస్థితి ఎలా ఉంది అనే డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ వైట్ల లైవ్ లో అప్డేట్ చేస్తారు. రమేష్, ఎల్బీ నగర్ దగ్గర ముఖ్యంగా ఎల్బీ స్టేడియం దగ్గర పరిస్థితి ఎలా ఉంది? ఎల్బీ స్టేడియం దగ్గర పూర్తి చూసినట్లయితే దాదాపు ఫ్లడ్ లైట్ ఏర్పాటు చేసి 20 సంవత్సరాలు కావస్తుంది. ఫ్లడ్ లైట్ పూర్తిగా క్రికెట్ స్టేడియం కోసం, క్రికెట్లో డే అండ్ నైట్ మ్యాచ్ల కోసం ప్రధానంగా ఏర్పాటు చేసిన ఫ్లడ్ లైట్ పూర్తిగా ఈ వర్ష బీభత్సం ఈదురుగాళ్లతోటి పెద్దగా ఈ కొత్త ఫ్లడ్ లైట్ కూలిపోయిందని చెప్పి ప్రస్తుతానికి లైవ్ లో పూర్తిగా విజువల్ కూడా చూడవచ్చు. దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే ఈ ఫ్లడ్ లైట్ ఈ ఫ్లడ్ లైట్ సంబంధించి చూసినట్లయితే పూర్తి స్థాయిలో కూడా ఏదైతే ఎప్పుడు దాదాపు 20 సంవత్సరాల క్రితం కూడా ఈ ఫ్లడ్ లైట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసిన ఫ్లడ్ లైట్ పూర్తిగా ఒక్కసారిగా గాలివాన కూడా కూలిపోవడం జరిగింది. కూలిపోయిన తర్వాత కూడా దీంట్లో ఇది ఏదైతే ఐకార్ భవన్ లో జిఎస్టీ కాలనీ సుబ్రహ్మణ్యం ఈ దారి నుండి వెళ్తున్న సమయంలో అతను చనిపోయినట్లుగా ప్రస్తుతం చెప్తున్నా. మరొకరు కూడా గాయాల పాల్గొనడం జరిగింది. వీళ్ళందరూ ప్రస్తుతానికి కేర్ ఆసుపత్రిలో చికిత్స పోతున్నారు. అయితే ఈ ఫ్లడ్ లైట్ ఏదైతే స్టేడియం లోపల ఇన్సైడ్ లో జరిగిన ప్రమాదం వల్ల పూర్తిగా ప్రాణ నష్టం పెద్దగా లేదని చెప్పొచ్చు.
అయితే ఇన్సైడ్ లో అయితే ఫెడ్లైట్ ఒక్కసారిగా స్టేడియం లోపలికి కూలిపోయి తర్వాత బయట సైడ్ పడిపోవడంతో ఇప్పుడు చూస్తున్నట్లయితే దీంట్లో ఇటు నుంచి ఐకార్ భవన్ నుంచి వెళ్తున్న జిఎస్టీ ఉద్యోగి సుబ్రహ్మణ్యం అక్కడికక్కడే తీవ్ర గాయాలు కావడం జరిగింది. అతన్ని వెంటనే చికిత్స నిమిత్తం కేర్ హాస్పిటల్ తరలించారు. కేర్ హాస్పిటల్ చికిత్స పోతూ సుబ్రహ్మణ్యం చనిపోవడం జరిగింది. మరొకరి పరిస్థితి కూడా పూర్తిగా విషమంగా ఉందని చెప్పి కూడా ప్రస్తుతానికి చెప్తున్నారు. అయితే దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే ఇప్పటికీ చూసినట్లయితే ఇక్కడ ఉన్న పోలీసు అధికారులు కూడా మనతో మాట్లాడించేది చెప్తాం. సార్ అంటే దీనికి సంబంధించి చూసినట్లయితే సార్ ఏం జరిగిందని చెప్పండి. సార్ చెప్తాడు అంటే ఇక్కడ ఎల్బీ స్టేడియంలో ఉన్నటువంటి ఫ్లడ్ లైట్స్ హోర్డింగ్ ఒకటి పడిపోయింది. ఆ పడిపోయినప్పుడు ఆ టైంలో ఆ మనిషి అక్కడ నుంచి నడుస్తూ ఉంటే అతని పైన పడితే అతను చనిపోయాడు. తర్వాత ఇంకొక అతను ఇంజూర్డ్ అయ్యింది. అంటే ఎవరు చనిపోయారు, ఏం జరిగింది, ఎన్ని గంటల సమయంలో కూలింది, అసలు లోపల ఇంకా ఎంతమంది ఉన్నారా? లోపల అయితే ఇప్పటివరకు అయితే ఎవరు లేరు. ఓన్లీ వెహికల్స్ కార్ ఒకటి ఉంది. తర్వాత చూస్తే తెలుస్తుంది, పొద్దున్న తీస్తే అది 2 వీలర్స్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి. ఆ చనిపోయిన అతని పేరు సుబ్రహ్మణ్యము, తర్వాత ఇంజూర్డ్ అతని పేరు రమేష్. అయితే ఫర్టిలైన్ సంబంధించి చూసినట్లయితే పూర్తిగా ఇక్కడ ఇప్పటికే జిహెచ్ఎంసీ ఇక్కడ రంగంలో దిగడం జరిగింది. జిహెచ్ఎంసీ అధికారులు ఇక్కడ పూర్తిగా రెస్క్యూ ఆపరేషన్ కూడా మొదలు పెట్టడం జరిగింది. ఫర్టిలైజ్ కింద ఏదైతే ఎవరో ఉన్నారా లేదా అన్న విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి ఏదైతే ఎల్బీ స్టేడియం చుట్టుపక్కల ప్రాంతాల మొత్తం కూడా కరెంటు కూడా ప్రస్తుతానికి అధికారులు నిలిపివేయడం జరిగింది. రెస్క్యూ ఆపరేషన్ ఏదైతే ఇప్పటికే క్రేన్స్ కూడా తెప్పడం జరిగింది. కింద ఎవరైనా ఉన్నారా అనే కోణంలో ప్రస్తుతానికి అయితే అధికారులు పూర్తిగా విచారణ చేస్తూ ఉన్నారు. దీంట్లో పూర్తిగా ఇప్పటికి చూసినట్లయితే ఇప్పటికీ పూర్తి స్థాయిలో కూడా అన్ని కూడా ఎక్కడికెక్కడ కూడా అన్ని ఏర్పాట్లు కూడా అయితే డెర్బిని తొలగించే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు ప్రస్తుతానికి జిహెచ్ఎంసీ విజిలెన్స్ సంబంధించి అధికారి విషయం మాట్లాడారు. సార్ చెప్పండి, అసలు ఎన్ని గంటలకు కూలిపోయింది, మొత్తం సంబంధించి సిటీలో ఏమైనా ఇంకా మేజర్గా ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చాయా? ఎల్బీ స్టేడియంలో ఉన్నటువంటి ఈ ఫ్లడ్ లైట్ టవర్ ఒకటి దాదాపు 1.5-2 గంటల కింద కూడుకోవడం జరిగింది. ఈ ఘటనలో జిఎస్టీ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఒక ఎంప్లాయీ మృతి చెందారు. ఇంకొకరికి గాయాలు అవడంతో వారిని ఇమీడియట్ గా హాస్పిటల్ కి తరలించడం జరిగింది. సిటీ మొత్తం మీద ఇప్పటి వరకు దాదాపు 45 కాల్స్ అటెండ్ చేయడం జరిగింది. చాలా చోట్ల ట్రీ ఫాల్స్, స్మాల్ స్ట్రక్చరల్ కొలాప్సెస్, వాటర్ స్టాగ్నేషన్స్ ఈ విధంగా చాలా జరిగాయి. 8 డిఆర్ఎఫ్ బృందాలు సిటీలో ఉన్నటువంటి కాల్స్ అన్నింటినీ అటెండ్ చేయడం జరుగుతుంది. అండ్ మెయిన్ రోడ్స్, ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఉన్న చోట ఫస్ట్ క్లియర్ చేసేసి ట్రాఫిక్ ని మూవ్ చేయడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి చూసినట్లయితే ఇప్పటికీ మొత్తంగా 46 చోట్ల ఇప్పటికీ ప్రాబ్లమ్స్ ఉన్నట్లుగా అధికారులు చెప్తున్నారు. ఇప్పటికీ 46 కాల్స్ కూడా అటెండ్ చేశామని చెప్తున్నారు. 46 ప్రాంతంలో ఇప్పటికీ పూర్తిగా ప్రాబ్లమ్స్ ఉన్నట్లుగా అధికారులు చెప్తున్నారు. దీంట్లో ఏదైతే ఎక్కువగా మేజర్గా సికింద్రాబాద్ ఏరియా నుంచి కూడా మేజర్గా ప్రాబ్లమ్స్ కూడా రావడం జరిగింది. దీంట్లో జిహెచ్ఎంసీ అధికారులు మేడం ఇక్కడికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఎప్పుడు సాల్వ్ చేయాలి? ఇప్పుడంటే మీరు చూస్తున్నారు కదండి, పెద్ద టవర్ ఇది పడిపోయింది. ఇప్పుడు పాపం ఆల్రెడీ ఒక క్యాజువాలిటీ ఉంది. సుబ్రహ్మణ్యం గారని జిఎస్టీ బిల్డింగ్లో పనిచేసేవారు. అయితే ఎల్బీ స్టేడియం నుంచి షార్ట్ కట్గా వాళ్ళు మెట్రో క్యాచప్ చేయొచ్చు వాళ్ళ ఇంటికి అన్నట్టు వాళ్ళు వెళ్తుండగా ఈ ప్రాబ్లం అయింది. పాపం పెద్దవారు కావడంతో ఆ టవర్ పడుతుంది అని చూసి కూడా హీ కుడెంట్ రన్. సో దాని గురించి ఈ యాక్సిడెంట్ అయిందని తెలుస్తుందండి. వారెంబడి ఉన్న వేరే వ్యక్తి కూడా చాలా ఇంజర్డ్ అయ్యి ఉన్నారని తెలిసింది. సో అది కాకుండా కూడా మాకు డివిజన్లో కొన్ని చెట్లు పడడం జరిగింది. మళ్ళీ ఇది ఏదైతే స్ట్రాంగ్గా వచ్చిందో విండ్, దాని గురించి ఆ 5 to 6 minutes ఇంటెన్సిటీ చాలా ఎక్కువ ఉన్నందుకు కొన్ని యాక్సిడెంట్స్ అయినాయి. బట్ నథింగ్ మేజర్. ఇప్పుడు ఇది ఒకటే మేజర్, ఇంకా సిటీ అంటే మీ డివిజన్ సంబంధించి ఇంకా మేజర్ ఏమన్నా ఉన్నాయా? లేదండి, ఇది ఒకటే అండి మేజర్, ఇదే మేజర్. వేరే జాగాలో ట్రీ ఫాల్స్ అయినాయండి, కానీ నథింగ్, నో మేజర్ లాస్. యాక్చువల్లీ కరెంట్ పోల్స్ పడిపోవడం ఇప్పటి వరకు అయితే మా నోటీస్లో రాలేదండి. మా దగ్గరకు వచ్చిన వరకు అయితే చెట్లు పడిపోయినాయి, రోడ్ మీద పడిపోయినాయి. ఎవరికి ఏం డ్యామేజ్ కాలేదు, ఎవరికి ఏం ఇంజరీ కాలేదు, మళ్ళీ ఏం డ్యామేజ్ కూడా కాలేదండి, ప్రాపర్టీ డ్యామేజ్ అట్లా. సో యాక్చువల్లీ మేము కూడా ప్రూనింగ్ కోసం అని అడుగుతున్నాము. సో ఈ ఏమంటారు సడన్గా ఈ రెయిన్ఫాల్ విండ్స్ గురించి మాకు కూడా తెలియలేకుండా అయింది. సో అట్లీస్ట్ ఇప్పుడు కూడా మేము ప్రూనింగ్ రేపెల్లుండి కూడా చేపిస్తే అట్లీస్ట్ ఈ సడన్గా ఇంకేమన్నా ఉన్నా కానీ అది కంట్రోల్ అయిపోతుంది. విండ్కి సంబంధించి ముందుగా అలర్ట్ ఏమన్నా లేదు, మెట్టు వాళ్ళ అలర్ట్ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటారు, అలర్ట్ ఏమన్నా ముందస్తుగా మనకు ఉందా, ఉంటే ఏమన్నా దానికి సంబంధించిన చర్యలు చేపట్టడం జరిగిందా? ఆల్రెడీ యాక్చువల్లీ ఇవాళ ఇంకా నిన్న కూడా కొన్ని ఏరియాస్లో ప్రూనింగ్ అనడం జరిగిందండి. ఎందుకంటే విండ్ ఎక్కువ ఉంటే విండ్ గురించి బ్రాంచెస్ పడిపోతాయని ప్రూనింగ్ నిన్న ఇవాళ కూడా కొన్ని ఏరియాస్లో జరిగింది. కానీ ఫిర్బీ అన్ని ఏరియాస్లో అయితే కవర్ కాలేదండి, కొన్ని ఏరియాస్లలో అయితే అయింది. దీనికి సంబంధించి చూసినట్లయితే ఇది ఎప్పుడో పురాతన కదా, దీనికి సంబంధించి ఎప్పటికీ అలర్ట్గా ఏమైనా ఇచ్చున్నారా మీరేమన్నా? నా నోటీసులు అయితే ఎప్పుడేం కాలేదండి, నా నోటీసులు అయితే ఎప్పుడేం కాలేదు. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇట్స్ అ వెరీ ఓల్డ్ స్ట్రక్చర్ అండి, వెరీ ఓల్డ్ స్ట్రక్చర్. సో మధ్యలో మెయింటెనెన్స్ వర్క్స్ కూడా చేపడుతుండే, కానీ డిజాస్టర్ ఇస్ అ డిజాస్టర్ అండి, ఇట్ కెనాట్ బి ఇన్ అవర్ కంట్రోల్.
అయితే ఇప్పుడు చూసినట్లయితే సిటీ మొత్తం కూడా 46 చోట్ల ఇప్పటికీ కాల్స్ కూడా వచ్చినట్టుగా చెప్తున్నారు. అయితే 46 చోట్ల సంబంధించి చూసినట్లయితే ఇప్పటికీ పూర్తి స్థాయిలో కూడా ఏదైతే వీటన్ని అలర్ట్ చేయడం జరిగిందని చెప్తున్నారు. అయితే దీంట్లో ప్రధానంగా మేజర్గా ఏదైతే ఎల్బీ స్టేడియంలో కూలిన ఏదైతే ఫెడ్లైట్ టవర్ వల్ల మేజర్గా డ్యామేజ్ జరిగింది. ఏదైతే ఒకరు చనిపోవడం జరిగింది, మరొకరు ఇప్పటికీ వాళ్ళు కూడా సీరియస్గా ఉండడం జరిగింది. దీనికి సంబంధించి ఎక్కడెక్కడ సిటీలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏమైతే ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా దాదాపు 46 కాల్స్ రావడం జరిగింది. 46 కాల్స్ అన్నిటి కూడా అటెండ్ చేయడం జరిగింది. దీంట్లో ఉన్న ప్రాబ్లమ్స్లో మొత్తంగా ఎల్బీ స్టేడియం సంబంధించి ఇప్పుడున్న ఈ డెర్బీస్ను కూడా తొలగించేందుకు కూడా అధికారులు కూడా ప్రయత్నాలు కూడా ముమ్మరం చేస్తున్నారు.